కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ 4 కీలక సమావేశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన మీటింగ్స్. ఉగ్ర దాడికి ప్రతీకారం పైన చర్చ. సైనిక చర్యకు భారత్ సన్నద్ధం. ఉగ్రవాదం అణిచివేతకు యాక్షన్ ప్లాన్. ఏ క్షణమైన దాడులు జరిగే అవకాశం. పాకిస్తాన్ వెన్నులో వణుకు. అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు. మోహరిస్తున్న పాక్ సైన్యం. ఉగ్ర దాడిపై మాట్లాడేటప్పుడు జాగ్రత్త. పార్టీ విలువలు సాంప్రదాయాల్ని గుర్తుంచుకోవాలి. నేతలకు కాంగ్రెస్ మార్గదర్శకాలు. ప్రధాని సభకి పగడ్బందీ ఏర్పాట్లు. వర్షం పడ్డా ఇబ్బందులుండవన్న నారాయణ. అందరికీ ఆహ్వానాలు పంపామన్న మంత్రి. కర్రెగుట్టలో ఆగని ఆపరేషన్. హెలికాప్టర్ల ద్వారా అదనపు బలగాలు. కీలక నేతలే లక్ష్యంగా కూంబి. సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి. బాధితులకు అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం. సమగ్ర విచారణ జరిపిస్తామన్న హోంమంత్రి అనిత. సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం. మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలంలో భారీ వర్షం. తెల్లవారుజామున 40 నిమిషాలు కుండపోత. భారీగా నీరు నిలవడంతో కూలిన గోడ. మరో మార్గంలో భక్తులకు ఎంట్రీ. సజావుగా సాగుతున్న అప్పన్న దర్శనం. 1,50,000 మంది వస్తారని అంచనా. కాసేపట్లో 10 ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. రిజల్ట్ పై విద్యార్థుల్లో ఉత్కంఠ. కియా కార్ల ఇంజన్ల చోరీ కేసులో పురోగతి. రవాణాకి ఉపయోగించిన కంటైనర్లు సీజ్. తీగ లాగుతున్న పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి. కొనుగోలు చేసేందుకు మహిళల ఆసక్తి. కళకళలాడుతున్న గోల్డ్ షాపులు. కేరళలో వేటకెళ్లి మత్స్యకారుడి గల్లంతు. స్వగ్రామం కోనసీమ జిల్లా మురుమళ్ళ. అనాథలైన భార్య, 2 పిల్లలు. వరంగల్లో భారీ వర్షం. ఉరుములు మెరుపులతో కూడిన వాన. చల్లబడ్డ వాతావరణం. ఢిల్లీలో 1 నేషన్ 1 ఎలక్షన్ రన్. పాల్గొన్న సీఎం రేఖా గుప్తా. హాజరైన ఔత్సాహికులు.